కూడి వచ్చిన సంఘ బిడ్డలకి అందరికీ యేసు పేరట వందనాలు. ఈ రాత్రి దేవుడు ఈ పగడి దేవుడు మమ్మల్ని దీవించినట్టుగా దేవుడి సన్నతన కూడి ప్రార్థనతోనే ఉన్నాం. లూకోసు వార్త 10వ అధ్యాయము 17 నుండి 21 వరకు చదువుతున్నాం. ఆ 70 మంది శిష్యులు సంతోషంగా తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటక్కును శత్రువులు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏది మీ ఇంత మాత్రము హాని చెయ్యదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించడానికి వారితో చెప్పాను. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమినికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగూ నీ దృష్టికి అనుకూలమాయెను. ఆమేన్. దేవుడి వాక్యం వల్ల మనకందరికి దీవించిన గాక. లూకోసు వార్త 10వ అధ్యాయము తన 70 మంది శిష్యులకి దేవుడు కమిషన్ చేయనది రాయబడి ఉందండి. ఆ 70 మందికి సువార్త ప్రకటించడానికి దేవుడు వారికి పంపించినట్టుగా రాయబడి ఉందండి. ఈ కొత్త నిబంధనలో 70 అని 12 సారి మాత్రమే రాయబడి ఉంది. లూకోసు వార్త 10వ అధ్యాయం 1వ వచనము 17వ వాక్యములు 2 మాటగా రాయబడిన 70 మందికి దేవుడు ఏం చేశారు? సువార్త పంచిపెట్టడానికి పంపించారు. అది ముందుకు దేవుడు 12 మందికి దేవుడు ఏం చేశాడు? పంపించారు. సంవత్సరం చెప్పండి కదా. మొదటి 12. ఈ 12 మంది నుండి దేవుడు ఏం చేశారు? 3కి దేవుడు వేర్పరిచారు. 12 మంది నుండి ఎత్తైన కొండలకి వెళ్ళి యేసయ్య ప్రార్థన చేయడానికి ప్రారంభించినప్పుడు ఆయన తోడుగా 3 వచ్చారు. ఒకటి పీతరు, యోహను, యాకోబు. ఒక సంవత్సరం చెప్పండి. అరే 12 మందులు ఒక్కడికి దేవుడు ఏర్పరిచారు. 12 మందికి కాక ఇంకా 70 మందికి దేవుడు ఏర్పరిచారు. ఈ 12 నుండి 3 దేవుడు ఏం చేశారు? స్తోత్రం. ఈ 3 గుంపులు 3 విధములను విశ్వాసికి తెలియపరుచున్నారు. మొదటి 3 12లో 3 ఎప్పుడు యేసు తోడుగా ఉన్నవాడండి. స్తోత్రం చెప్పాలి. అది యేసయ్య దగ్గర కూర్చున్నవాడు, యేసయ్య స్వరం వినినవాడు. ఈ 12 నుండి ఇంకా బాకీ ఎంతమంది నుండి 12 నుండి బాకీ మిగిలిన ఎంతమందిలో ఉండండి? 8 మందిలో. 9 కాదు, 8, 12లో 11 మందిలో, సారీ 9 మందిలో. ఆ 9 మందిలో ఎప్పుడు వేరొక గుంపులుగా ఉన్నారండి. ఇంకొక గుంపులు ఏమంటే 70 మందిలో. ఆ వారి గురించి వేరే ఎక్కడ చోటలు ఏం చేశారని తెలియదండి. స్తోత్రం, స్తోత్రం. నీ దగ్గర ఉన్నవాడా దూరం ఉన్నవాడా అని ఒకసారి ఆలోచించాడు. దగ్గర ఉన్న 3తోని దేవుడు గొప్ప కార్యం చేశారు. ఆ పీతల వలన 300 మనుషులు మారు మనసు పొందారు. ఆయన నడిచినప్పుడు రోగుల స్వస్థత కలిగింది. యోహను దేవుడి రొమ్ములు కాల్దుకున్న కాబట్టి ప్రకటన మనకు రాబోడు సంగతిగా దేవుడు బయలుపరిచాడు. యాకోబు యేసయ్య కొరకు హతసాక్షిగా మారడానికి దేవుడు సిద్ధపరిచి, రాయిగా బిడ్డలారా, దేవుడి దగ్గరికి నీ కలిసిన ఇక్కడ మనము 17 నుండి 21 వరకు చూద్దాం. ఒక పదం 3 సార్లు రాయబడింది. ఆ వాక్యం విన్నారా లేదా నాకు తెలియదు. ఏ పదం అని తెలుసా మీకు?
అదే సంతోషించేది. సంతోషంతో అంటే 3 విధములున్న సంతోషం. అది నా చెప్పడానికి తీసుకోలేదు. ఒకటి 70 మందిని తిరిగి వచ్చినప్పుడు వారు ఏం చేశారు? మరి తిరిగి వచ్చిన వాడి జీవితంలో ఎప్పుడో ఒక సంతోషం కలిగి ఉన్నాం. ఎంతమందికి అర్థమైందంటే నాకు తెలియదండి. అదో నీకు అర్థమైందో తెలియదు. ఆ తండ్రి ఇంటిలండి వెళ్ళిపోయిన కుమారుడు తిరిగి వచ్చిన ఇంటిలో ఆయనకి సంతోషం కలిగింది. ఈ రోజు నీ దేవుడి దగ్గరకు తిరిగి వచ్చిన వేళ నీ జీవితంలో సంతోషం కొనియాడినట్టుగా ఉంది. కొందరు తిరిగి రమ్మ సోదరి, తిరిగి రమ్మన సోదరా, నీ జీవితంలో సంతోషం. సంతోషము పేరు పరలోకమునందు రాయబడిన కాబట్టి సంతోషం. ఆమె చెప్పండి కదా, ఎక్కడ రాయబడిందండి? పరలోకములు నీ పేరున్న కాబట్టి దేవుడు సంతోషించాలి. వేరే ఎక్కడ నీ పేరు లేకపోతే పర్లేదు, పరలోకములు నీ పేరుంటే చాలు. ఆ భూమిలో పేరు మట్టిని రాసినప్పుడు పరలోకముల పేరు నీకున్న కాబట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. మూడవది సంతోషం, పరిశుద్ధాత్మలో ఒక సంతోషం. ఈరోజు ఎంతమందికి పరిశుద్ధాత్మలో ఒక రిజోయి సంతోషం కలిగి ఉన్నారు? ఆత్మని ఆనందించిన దేవుడు బిడ్డలు ఎంతమంది, ఆత్మని ఆరాధించిన దేవుడు బిడ్డలు ఎంతమందిలో ఉన్నారు? ఆ స్తోత్రం. అందరూ ఆరాధనకి వచ్చిన్నారు కానీ నీ మనస్ఫూర్తిగా దేవునికి ఏం చేయలేదు. అది సంతోషం కాదు. అయ్యగారు చెప్పారు కాబట్టి పాట పాడుతున్నారు తప్ప. ఆ పాటలు మీరేం చేయాలి? కలిసాలి. ఇలా పాటలోనికి, పాటలో ఆ పాట నీలోనికి రావాలి. అప్పుడే ఆరాధన సరి వస్తుంది. అప్పుడే నీ హృదయం ఏమవుతుందో ఉప్పుకుంటుంది. ఎప్పుడు ఎప్పుడంటే ఆ పాటలో, ఆ పాట నీలోనికి వచ్చినప్పుడు తెలియకుండా నీ ఆత్మావిని పాటలు పాడడానికి ప్రారంభిస్తాడు. ఆత్మావిని పాట దేవుడు ఆలగిస్తున్న దేవుడు స్తోత్రం కలుగునుగా. ఆత్మావిని పాట పాడండి. అందరూ పాట పాడినప్పుడు ఏకీపించండి. పాట పాడితే కొందరు నోరు తెరవరు. సోదరు పాట పాడితే నోరు తెరిచి పాడాలి. నీ దేవునికి తెలిసిన పదములు గట్టిగా నీ పాడడానికి ప్రారంభిస్తే నీకు అది విడుదల కలుగుతున్నారు. అది ఆత్మావిని సంతోషం కలుగుతున్నారు. ఆత్మావిని విడుదల కలిగినట్టుగా బైబిల్ ఉంది. అది నా విషయం అది కాదండి, సంతోషం కాదు. దేవునికి స్తోత్రం. అందుకని నేను చెప్పిన మాట ఏంటంటే ఆత్మావిలిని ఆనందించిన తండ్రి అయిన యేసయ్య ఆత్మావిలు ఏం చేశారు? ఆనంది చెప్పడానికి ఆరాధన వచ్చినప్పుడు నోరు తెరిచి మాట్లాడుతుంది. అది నీ ఇష్టం, నీకు ఉంటే ఆరాధించండి. ఇది నొక్కినప్పుడు వచ్చిన ఆరాధన ఆరాధన కాదు. ఇది కొందరికి ఇది నొక్కత మాత్రమే ఏమవుతుంది. ఇదన్నీ అవసరం లేదండి. చప్పట్లు కొట్టి ఇది అవసరం లేదని, ఇది అవసరం కానీ అదికంటే మించినది. ఈ చప్పట్లు కొట్టి దేవునికి ఆత్మావిని ఆరాధించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరించడానికి అది ఆత్మ తాకనే ఉంటాం. ఆత్మ మాట్లాడుతుంది, ఆత్మను భాషిస్తుంది, ఆత్మ సంచారం జరుగుతుంది. నేను ఈరోజు చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన వాక్యం 19 వాక్యం. ఇదిగో పాములను తేళ్లను, అందరు చెప్పండి, పాముల తేలును శత్రువు బలమంతా. అందరు చెప్పండి, పాము తేలినికి తొక్కడానికి
శత్రువులను బలమంతటి మీదను నీకు అధికారము అనుగ్రహించుచున్నా ఎంత మాత్రమును హాని చెయ్యను. ఏది ఆ పదము 2 సార్లు చెప్పాలి. ఏది నీకు హాని చెయ్యడట. ఈరోజు దేవుడు సెలవచ్చిన మాట హాని చెయ్యడానికి, నీ ఇంటికి, నీ కుటుంబానికి, నీ శరీరానికి హాని చెయ్యడానికి ప్రవర్తించిన ఏది చెయ్యదు. ఏమి నీకే చెయ్యను. ఎంత మాత్రం ఏంటి ఏమి ఏది నీకు ఎంత మాత్రము ఎవరికి నీ చెయ్యొచ్చు అని నువ్వు చేసుకోవచ్చు, సొంతంగా చేసుకోవచ్చు. నీ సొంతంగా స్వయంగా హాని చెయ్యొచ్చు. పైన చెప్పిన శక్తి నిన్నేం చెయ్యను. ఏదో పాము తేలు అది నీకు హాని చెయ్యకుండా దేవుడు ప్రొటెక్షన్ ఉంది. ఏం చెయ్యదు. ఈరోజు నీ చెయ్యొచ్చు. నీ జీవితం నీ నాశనం చెయ్యొచ్చు. నీ జీవితం నీ పాడు చెయ్యొచ్చు. నీ జీవితము హాని చెయ్యొచ్చు. నీకే అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం నీ చదవద్దు. 16వ అధ్యాయం. అక్కడ జైలరు, ఆ జైలర్ ఏం చేశారు? చెరసాలలో ఉన్న వాడందరూ తప్పిపోయారని అనుకొని తనతో కత్తి తీసి ఏం చేస్తున్నారు? హాని చెయ్యడానికి ప్రయత్నించారు. ఈ పగడిలో ఒక మెసేజ్ రాయగడ సంఘ బిడ్డలకు తెలియపరుచున్నారు. సొంతంగా నీ హాని చెయ్యొచ్చు కానీ బయటినున్న నీ కనబడలేని అందగారి శక్తి నీకు ఏ హాని చెయ్యదే. నాకు తెలియలేదు. బయటినున్న శక్తి నీకు హాని చెయ్యలేదు కానీ నీ సొంతంగా శాస్త్రం నిన్ను ఏం చేయను కానీ మనం ఏం చేయొచ్చు. అందుకే నేను తర్వాత చెప్తాను. అక్కడికి వస్తాను. స్తోత్రం కలిగింది. ప్రియులారా, పాము తేలు ఈ 2 శక్తి. ఒకటి వెనక నుంచి వచ్చిన శక్తి, అది తేలు. పాము అది ముందుగా కానీ ఎలాగా వచ్చున్నారో తెలియదు, దాచుకొని వచ్చిన శక్తి. ఒకటి వెనక్కి నుంచి వచ్చిన శక్తి, 2 నీ కనబడలేని వచ్చిన శక్తి. ఇది నీకు హాని చెయ్యను కానీ నీ జీవితంలో హాని చెయ్యకుండా నీ తన్నతానే చెయ్యాలి. నీ తన్నతానే సురక్షితంగా పడాలి. ఈ పాము చెయ్యిన పని ఆదికాండం 3వ అధ్యాయము 3-4 వాక్యం చదివినప్పుడు దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పెనని సర్పంతో అనెను. అందుకు సర్పము మీరు చావనే చావరు, ఎలాగనగా మీరు వాటిని తిను తెరుగునా మీరు కళ్ళు తెరవబడనియు. ఎంత అబద్ధం చెప్పారండి. అదే పాము చెయ్యిన మొదటి పని ఏంటంటే తెలుసా? దేవునికి స్తోత్రం. ఆ సత్యములకి అసత్యమని చెప్పి మనిషిని మోసపరుచున్నారు. స్తోత్రం. సత్యమనికి ఏం చెప్పుతున్నారు? అబద్ధంగా చెప్పి నా
మోసం చేస్తున్నారు. ఎంతమందికి అర్థమైందంటే నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుని దగ్గర నుండి మోసం చెప్పి నేను దూరపరచిన ఒక శక్తి ఉంది. నేను చెప్పిన అర్థం అవ్వలేదని అనుకున్నారు. దేవుని తోటము నుండి, దేవుడి సమాసము నుండి, దేవుడి తోడుగా ఉండి అబద్ధం చెప్పి నిన్ను మోసపరచిన ఒక అంధకార శక్తి ఉంది. ఆ శక్తి ఈరోజే గెలిచిన తోటలో వేసిన పని నిన్నత మీరు దేవుని వల్ల మారిపోతామని ఆయన ఏం చెప్పారు చెప్తున్నారు. సాతాను పని ఏంటండి? అబద్ధం సత్యమనికి అబద్ధంగా చెప్తున్నారు, నిజానికి అబద్ధంగా మార్చడం. స్తోత్రం కలిగిన ఆ శక్తిని ఈ రోజు నీలో ఉండకూడదు. స్తోత్రం కలిగిన దేవునికి స్తోత్రం. దాని వలన ఆడే తోటాని నుండి ఏమైంది? బయటికి ఉన్నవాడు లోపలికి వచ్చింది. హలో, లోపల ఉన్నవాడు బయటికి వెళ్ళినప్పుడు బయట ఉన్నవాడు లోపలికి రావడానికి ఉన్న కారణం ఒక అబద్ధమే. నీ జీవితంలో ఒక అబద్ధములు బయటనున్న నిన్ను లోపలలో నిన్ను బయటికి తీసి, లోపలనున్న నిన్ను బయటికి తీసి బయటనున్న వాడు లోపలికి వచ్చిన ఒక సంగతి ఉంది. కాబట్టి అబద్ధము నుండి దూరంగా వెళ్ళిపో. అబద్ధము నుండి ఏం చేయాలి? పాపం చెయ్యనబడి. 2 ఆదికాండము 49 అధ్యాయం 17వ వాక్యం చూడండి. ఆదికాండం 49 అధ్యాయం 17వ వాక్యం త్వరగా. తాను త్రోవలో సర్పముగాను దారిలో కట్ల పాముగాను ఉండును. అది గొర్రెకు పడిమేలు కల్చును. అందువలన ఎక్కువాడు వెనుకకు పడును. పరిగెట్టిన గుర్రములకేం చేస్తున్నారు? మట మీదకే చేస్తున్నారు. కలిసిన కాబట్టి పరిగెట్టిన వారు పడిపోతున్నారు. నీ ముందుకు పరిగెట్టుతున్నారు. ఆత్మీయంగా నీ ముందుకు పరిగెట్టుతున్నారు. నిన్ను ముందుకు పరిగెట్టకుండా వెనక్కన నిలబడిన ఒక సాతాన్య శక్తి అయిన బాబు శక్తి నీ మీద కాటిన కాబట్టి నీ ముందుకు పరిగెట్టిన నీ జీవితం పడిపోయిన స్థితి లెక్క రావడానికి కారణమైతే ఈరోజు ఆ శక్తి మీద నీ గెలవాలి. చాలా మంది ముందుకు పరిగెట్టుతున్నారు కానీ ఏదో మెడ మీద కాటుతున్నా కాబట్టి పరిగెట్టడ మాపే ఆగిపోతున్నారు. ఈ రోజు నేను ముందుకు కొనసాగించట, ముందుకు పరిగెట్టకుండా ఈ నర మీద కొట్టిన, నర మీద కాటిన ఆ శక్తియే పొక్కడానికి అధికారం, పొక్కడానికి అధికారం దాని మీద పొందుకో. అబద్ధం చెప్పడం. బయటికి వచ్చారు, లోపల వ్యక్తి ఎక్కడికి వచ్చారు? 2 పాము శక్తి పరిగెట్టిన నీ ప్రయాణం పరిగెట్టకుండా నిన్ను వెనక్కి పడవేసినది ఏది? పాము శక్తి. స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు అది తొక్కడానికి నీ అధికారం ఉన్న నువ్వు నిన్ను మెడ మీద కాటిన మీదకి నీ తొక్కండి. అబద్ధం చెప్పిన శక్తి ఈ రోజు తొక్కండి. ஒரு பாம்பு శక్తి పోరాటం సంఘ లోపలిది జరిగిన అంధకార మండలమడి ఈరోజు వాక్యమైన ఖడ్గం ఆడు మీదకి పడిన గాక. ఆ దాగుండి తిరిగిన శక్తి, ఎవరు కనబడకుండా తిరిగిన శక్తి, కొందరు
కొన్ని సర్పశక్తిகள் అడిగట్టే, కొన్ని పాదశక్తులు అడిగట్టే, ఆ బెత్తలను విడుదల కలిగట్టే, శరీరములు కాపిన శక్తి పొల బయటికి తీసివేయ శక్తి అక్కడి విగట్టే. కొందరు శరీరములు కడికడి కాపిన శక్తి అభిషేకమైన శక్తి ఇప్పుడు నిర్గమకాండము 4వ అధ్యాయము 3 నుండి కిందకి చదవండి. 2 నుండి చదవమ్మా. మోషే దాని నుండి పారిపోయెను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాన్ని బాగా పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అతని చేతిలో కర్ర అయ్యెను. స్తోత్రం స్తోత్రం చెప్పాలి. దేవుడు మోషేకి అడిగేలు నీ చేతిలో ఏముందనని. స్తోత్రం. రెండవది మీకు అందరికీ తెలిసిన ఒక మాట ఉందండి, స్తోత్రం కలిగింది కాక. దావీదుకి దేవుడు అడిగారు, దేవుడు నీ చేతిలో ఏముందని అడిగినప్పుడు ఆయన చెప్పారు, నా చేతిలో ఉన్నది ఏమందే ఒడిసి. ఏముంది నా చేతిలో? ఒడిసి. చాలు, దేవునికి స్తోత్రం. ఆ ఒడిసి నీ చేతులు ఉన్నది. ఆ ఒడిసి వలన నీ జీవితం మారడానికి సమయం. ఆ యుద్ధం జరిగినప్పుడు దావీదు సౌలు దగ్గరికి వెళ్ళారు. దావీదు చెప్పారు, ఈ గోలియాతుని యుద్ధం చేయడానికి నేను వెళ్తామని చెప్పారు. అప్పుడు ఈ చిన్న బాలకుడు నీకేం తెలియదని. అప్పుడు దావీదు చెప్పారు, అది కాదండి, నా మందలు మేపినప్పుడు ఒక్క దినములు ఒక ఎలుగుబంటి వచ్చింది. మొదటి ఎలుగుబంటి వచ్చింది. అది దావీదు అనుకున్నారు, ఇదే నేను చంపడానికి కాదు. ఎలుగుబంటి వచ్చడము వచ్చిన తర్వాత ఎలుగుబంటి తర్వాత ఒక సింహముడే వస్తుంది. ఎలుగుబంటి తర్వాత ఒక సింహం వస్తుంది. ఈ సింహం తర్వాత గోలియాతు వస్తుంది. గోలియాతు వచ్చిన తర్వాత
సౌలు వస్తుంది. సౌలు వచ్చిన తర్వాత సింహాసనం వస్తుంది. నేను చెప్పిన నీకు అర్థం అవ్వలేదు. ఈ రోజు ఎంతమంది అర్థం అవుతున్నారు తెలియదు. ఈ రోజు నీకు ఎదురుగా ఒక ఏడు గంటి వస్తే భయపడకూడదు. అది తర్వాత సింహం వస్తుంది, భయపడకూడదు. దాని తర్వాత గోలియాతు వస్తుంది, భయపడకూడదు. దాని తర్వాత సౌలు వస్తుంది. అది తర్వాత సింహాసనం నీ చేతికి దేవుడి ఈ రోజు విడుదల జరిగట. మోసకి దేవుడు అడిగారు నీ అప్పుడు మోస చెప్పారు ఒక కర్ర ఉంది, అది కిందకి పట్టదయ్యమని స్తోత్రం. పరలోకమని తెచ్చి వచ్చినది తీసుకొని ఇక్కడ అద్భుతం చెయ్యను. పరలోకం నుంచి ఏదైనా వస్తువు తీసుకొని వచ్చి ఇక్కడ ఏం చెయ్యను. అద్భుతం చెయ్యాలంటే నీ చేతిలో ఉన్నది. దేవుడు ఏదైనా అద్భుతం చెయ్యాలంటే నీ వలన చేస్తుంది, నీ చేతి వలన. నేను ఎవరికి చెప్పుతున్నారు నాకు తెలియదు. వేరే ఏదైనా వచ్చి ఆయనకి చెయ్యడానికి ఉన్న శక్తి ఉంది కానీ దేవుడు అలాగ చెయ్యదు. నీ చేతిలో ఉన్నదోరే దేవుడు అద్భుతం చెయ్య. ఈ రోజు దేవుడు అడుగుతున్న నీ చేతులు ఎందుకు ఏముంది అది నాకు చాలు. పరలోకము నుండి ఏదైనా వస్తు తీసుకొని వచ్చి అద్భుతం చెయ్యొచ్చు. అవును కదా, పరలోకం నుండి అగ్గి దిగిన ఆకాశం కలిగినప్పుడు ప్రేమైంది. స్తోత్రం. ఆయనకు చేయించడానికి ఏ సైకి దక్కలేదు. కానీ ఈ 5 దేశములన్నీ ఏదైనా చెయ్యాలంటే నీ చేతులు ఉన్నది నాకు చాలు. ఈరోజు దేవుడి బిడ్డల చేతులు ఏదుంది అది ప్రార్థన చాలు. దేవుడి చేతులు బిడ్డది ప్రార్థన ఉంటే చాలు, ఉపవాసం ఉంటే చాలు, ఆరాధన ఉంటే చాలు, స్తుతి ఉంటే చాలు, దేవునికి మహిమ పరిచయం ఉంటే చాలు. దాని వలన ఒకే అద్భుతం ఈ పట్టణములు జరగబోతున్నారని నేను చెప్పి ఉంటే యేసయ్య అడిగినది ఇవ్వడానికి ఆయన ఉంటే ఆరాధించకపోతే జరగబోతున్నారు అనే నీ చేతిలో ఉన్నది ఏది ఉందే అది చాలు దేవుడు అద్భుతం చేయడానికి. అదే పదమని నిలబడి వెళ్ళడానికి ఇష్టం ఉంది కానీ దేవుడు మాట్లాడిన మెసేజ్ చెప్పాలి కదా. స్తోత్రం. మోస నీ చేతులు ఏముంది ఏం
కిందకి పడేసినప్పుడు వెంటనే ఏమైంది? మోసే మోసే ఏం చేశారండి? ఎందుకు పరిగెట్టడం? అది కాదు, మోస పరిగెట్టడానికి ఉన్న కారణం ఏమంటే సర్పం, పాము ఏలవాడి చేయని చోట్ల నుండి వారు పారిపోయారు. నీకు అర్థమైందా లేదో తెలియలేదు. పాము పడిన చోట నుండి ఈరోజు కొందరు ఏలవాడిన చోట నుండి పారిపోయినట్టుగా ఆయన చోట నుండి మారిపోయినగా లేదు. నీకు అర్థమాగలేదు. 2 తిమోథెయోసు పత్రిక 2వ అధ్యాయం 26వ వాక్యములు రాయబడినది. మనిషిని కొందరికి సాతాను ఏం చేస్తున్నారు? సర్పం ఏం చేయడు, చెరపట్టుతున్నారు. స్తోత్రం. సాతాను కొందరికి ఏం చేస్తున్నారు? చెరపట్టిన చోట్ల నీ పారిపో. అదే దేవుడు ఈ రోజు కోరుకున్నారు. ఆ సర్పము చెరబట్టిన చోట్ల నుండి నీ పారిపోగడానికి ఆత్మ ఈ రోజు బుద్ధి చెప్పుతున్నారు. స్తోత్రం. స్తోత్రం కలిగినగా సాతాను చెరబట్టిన నీ కొందరు పారిపోయిన, నీ కూడా పారిపోయిన కాబట్టి దేవునికి స్తోత్రం చెప్తున్నా. దేవునికి స్తోత్రం. నిజమైన మాట. మోసే నీ చేతులు ఉంటది ఏది? 1 చేతులున్న కర్ర, 2 కింద పడిన కర్ర, 3 మళ్ళీ పట్టుకున్నప్పుడు తోక పట్టినప్పుడు పూర్వస్థితిలోకి వచ్చింది కర్ర. స్తోత్రం. స్తోత్రం. దాని నుండి అర్థమేమనగంటే వేరే ఏం కాదండి, ఒక దినమలి ఆ కర్ర ఏమైంది? ఆయనకి ఆదుకొనడానికి ఉపయోగపడిన కర్ర. ఈ కర్ర నడిసి నడిసి అలసిపోయినప్పుడు కర్ర పట్టుకొని ఏం చెయ్యొచ్చు? అది కాదా దేవుడు వాక్యం 23వ కీర్తనములో 5వ వాక్యములు నీ దొడ్డి కర్ర కంఫర్ట్ మీ. చదవండి. నీ దుడ్డు కర్రయో నీ దండము. ఆమేన్. ఏం చేస్తున్నారండి? Your rod to protect and your staff to guide me. They comfort and console me. ఈ కర్ర నీకు ఒక కంఫర్ట్. కంఫర్ట్కి ఏం చెప్తున్నారు నాకు? ఈ కర్ర నీ చేతులు ఉంటే అది నీకు ఒక కంఫర్ట్ ఉంది. నిన్ను కాపాడిన, నీకు ఆదుకోవడానికి, పడిపోకుండా నిన్ను నిలబట్టినది కర్ర అండి. అది చేతులుండి కింద పడకూడదు. హలో, ఆ కర్ర నీ చేతులుండి ఏం చెయ్యకూడదు? కింద పడకూడదు తల్లి. అది గట్టిగా పట్టుకో. అది జారిపోకుండా నిన్ను నిలబట్టిన కర్ర అదే. ఈ రోజు కొందరి చేతికి కర్ర దేవుడు ఇవ్వబడిన కాదు. అదురబార గట్టిగా సోదరం చెప్పాలి. సోదరం కలిగిన కర్ర, చేతులున్న కర్ర ఏమైంది? కింద పడింది.
పడినప్పుడు ఏమైంది? పాముగా మారిపోయినట్టుగా కనబడుతుంది. కానీ నీ చేతులున్న కర్ర అది పడిపోయినప్పుడు ఏమైంది? పాము అయిపోయింది. అవును కదా? నీ చేతులున్న కొన్ని పడిపోయినప్పుడు రూపం మారింది కదా, జీవితం మారిపోయింది కదా. భయపడకూడదు. అదే చేతితో నీ ఏం చేయాలి? తిరిగి ఏం చేయాలి? తిరిగి ఏం చేయాలి? తిరిగి ఏం చేయాలి? పట్టుకుంటే ఏ ముందుకెలాగా ఉందో అదే స్థాయిలోకి మారబోతున్నా. నా చెప్పబడింది ఏది చేయగట్టి జారిపోయిందో అది తిరిగి పట్టుకో. అదే యథాస్థితిలోకి తిరిగి వస్తుంది. ఏది చేతులుండి పోయిందో అది తిరిగి పట్టుకో. అది పూర్వ స్థితిలోకి తిరిగి వస్తుంది. అది నీ చెయ్యి నుండి దారిపోయినది, నీ చెయ్యి నుండి కింద పడిపోయినది చూసి ఏడకుండా ఈరోజు గట్టిగా పట్టుకో. అది మారుతుంది, మారుతుంది, మారుతుంది. అది మారబోతుందా? అది మళ్ళీ కర్రగా మారుతుంది. అయ్యాక ఏది నీ చేతులకి నష్టం కలిగిందో అది తిరిగి తిరిగి నీ చేతికి దేవుడిచ్చిన దేవుడే. కొన్ని శక్తులు ఇరిగిపోతున్నాయి, చేతులు దారిపోయినది. ఈరోజు ఆత్మశక్తిని పట్టుకో. పోయింది పోయింది అని చెప్పకుండా పోయిన పట్టుకోవడానికి ఆత్మ ఈరోజు చెప్పుతున్నాను. పడిపోయినది అది మారిపోయారు కదా, మారలే. నీ చెయ్యి ముట్టగా అది స్థితి, ఆ స్థితిలోకి తిరిగి వస్తుంది. ఎందుకంటే ఇది అనుగ్రహం చెయ్యి, అనుగ్రహించిన చెయ్యది. కొందరు ఈరోజు పట్టుకునేదానికి రెడీ అవుతున్నా, కొందరు ఈరోజు పట్టుకోవడానికి రెడీ అవుతున్నా. నా కొందరు చెయ్యలే నష్టం కలిగిన పట్టుకో. కిందలుండి పడిపోయాను అనుకోని భారం కలిగి ఉండకూడదు. పడిపోవడానికి కాలం ఉంటే పట్టుకోవడానికి ఒక కాలం, అదే స్థితిలోకి తిరిగి వస్తుంది. నీ దేవుడు చెప్పినట్టుగా కింద వేస్తే, దేవుడు చెప్పినట్టుగా పట్టుకుంటే నీ స్థితి మాత్రమే తల్లి. దేవుడు చెప్పినట్టుగా పట్టుకోవడానికి, దేవుడు చెప్పినట్టుగా కింద పడేయడానికి రెడీ అంటే అర్జున చేయడానికి శక్తివంతుడు.
గెలవాలి. ఆ పారదోయిన శక్తిని గెలవాలి. ఎందుకంటే ఆ ముళ్ళ పొదలు దేవుడు అగ్ని దిగి వచ్చినప్పుడు ఆ చోట్ల నుండి నేను తొలగించిన ఆ శక్తి ఈ రోజు పట్టుకో. అదున బలగనగా దేవుడు అగ్ని నుండి, దేవుడు ఆత్మ నియోగం నుండి, దేవుడు సాహిత్యం నుండి నిన్ను దూరం పరచిన అంతమైన శక్తి ఈ రోజు పట్టుకో. అదునగనగనగా దేవుడు సాన్నిధ్యం అనుభవించిన చోట్లకి తొలగించడానికి ప్రయత్నించున్నావు. నీ భయపడద్దు, అది నీ పట్టుకో. ఎందుకంటే అగ్గి మంటిన చోటలు నీ నిలబడిన కాబట్టి అది ఏ దోషము నీకు చెయ్యదు, ఏ హాని నీకు నీ కుటుంబానికి చెయ్యదు. మోషే చేతిలున్న కర్ర సర్పమాడింది. ఈ సర్పం ఎందుకంటే ఆరాధనకి సిద్ధపడిన బిడ్డలకి అడ్డుపరచిన సర్పం ఇది. ఇశ్రాయేలు ప్రజలే ఐద దేశం విడిచిపెట్టి ఆరాధనకి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు అడ్డుపరచిన ఆ సర్పం నేను ముందుకు కొనసాగించకుండా, ఆరాధన చెయ్యకుండా అడ్డుపరచిన ఆ సర్ప శక్తి ఈ రోజు అది మృంగడానికి ఒక శక్తి వచ్చిన్నారు. దేవుడు అద్భుతం చెయ్యినప్పుడు సాతాను కూడా ఏం చేస్తుంది? అంతేనా? మోస కర్ర వేసినప్పుడు పాము అయింది. అప్పుడు సాతాను శక్తి కూడా కర్ర వేసినప్పుడు పాము అయింది. అదో నీకు అర్థం అవ్వలేదు. ఇప్పుడు ఈ పాము ఏదు పాముని మోసయ్యే పాము ఏదని తెలియలేదు. మోసయ్య పాము ఏదని అందరి పాము ఒకే రీతి ఏం చేస్తున్నారు? ఆడుతున్నది. ఆమె ఆడినది మంచిది. ఆడిన కొంచెం తర్వాత ఆడిన మృంగడానికి ఒక శక్తి వస్తున్నారా? ఈ రోజు కొన్ని శక్తి మృంగడానికి ఉన్న అభిషేక శక్తి దిగట్టే అమరషియా ఆరాధనకి విడవకుండా అట్టుగా నిలబడి ఆడిన శక్తియే మింగడానికి దేవుడు ఒక అద్భుతం చేయనప్పుడు సాతాను కూడా అద్భుతం చేస్తున్నారు. దానిని మించిన ఒక శక్తి ఈ రోజు రాయిగడ సంఘ బిడ్డల మీదకే, రాయిగడ మీదకే యేసు నామమున నేను పంపేస్తున్నా. ఆ దానిని అది పోతుందో. నేను ఈ రోజు చెప్పిన ఆత్మీయుడికే అర్థం అవుతా, లేకపోతే వాడికి ప్రసంగి పుస్తకం 10 అధ్యాయం 8 వచనంలో ఒక మాట ఉంది చూడండి. దానిలో పడును కంచె
కంచం కొట్టువానికి హలో అర్థమవలేదు. He who dig a pit for others may fall into it, and a serpent may bite who breaks through the stone wall. దేవుడు నీకొక్క బోధ అయిన గోడ ఉంది. బోధ అయిన ఆ గోడ అది నీ ఏం చేయకూడదు, ఎరగొట్టదేమవుతుంది. కానీ ఇప్పుడు వరకు చెప్పినది వేరే విధమయ్యారు. స్తోత్రం. గోడ ఏం చేయకూడదు. ఈ గోడ లోపల నీ ఉంటే పాము కాటదట. కొందరు గోడ ఏమి చేస్తున్నారు, కాటినప్పుడు నిన్ను కాటేర్రా, నీకు తెలియలేదు. ఆ శక్తి నీ మీదకి ఇప్పుడు కూడా అటాక్ ఉంది. అందుకే కొంచెం కొంచెం డ్రింక్ కొట్టడానికి ఆశ వస్తున్నారు. ఏది మందు, ఏది బియర్, ఏది తాగడం, నీళ్ళు కాదు, ఏది నీ తాగిందే ఆ గోడగా నీ ఏం చేసేది. అప్పుడు నిన్ను కాటింది, నీకు తెలియదు. నీ ఆడు పచ్చబులుంది, మన గోడ లోపల ఉంది. కాటడానికి ఆడు చూపు ఏది కాటిన కానీ మనకు తగలదు. ఎందుకంటే గోడ లోపల ఉంది. శరీరం నుండి పాపం చెయ్యొచ్చని అని కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో రాయబడి ఉంది. కొన్ని పాప శరీరముల బయట, కొన్ని పాపము శరీరం బయట, శరీరముతో చేయన పాపం. కొన్ని పాపం శరీరం బయట. బయట నీ ఎక్కడ ఉండాలి? నేను ఎన్నిసారి కైనిది నేను నన్ను కాటేరు. నీ బల్ల కార్యక్రమం అన్ని తింటుంటారే, సాతాను నేను ఎప్పుడే చేశారు, కాటేశారు. నీకు అది తెలియదు. నీ ఆడు పక్షములు ఉన్నవాడే ఇది లోపల నీ గోడ ఎప్పుడు ఇరిగిపోయిందరా. చూడు నేను ఎక్కడ వందకు తాగుతున్నారు పేకాడిన వాడు. అప్పుడప్పుడు సినిమా 400 సినిమా చూసారు. అప్పుడు స్తోత్రం. పేకాడను అప్పుడు పేకాట ఉంది. మీరెలాగా చేస్తున్నారు? నా సంపత్ ధనం మొత్తం పోయినది పేకాటలే. ఆన్లైన్ గేమ్స్ అది ఏసయ్య ఆన్లైన్ లో కూడా ఉంది. ఆ గేమ్స్ పేకాడడం అదిలే పాలు వందకుండా నీ గోడ ఇరిగిందిరా. ఇరిగిన కాబట్టి పాము నిన్ను కాటేది, నీకు తెలియదు. నీ బయటిలో ఉంది, నీ గోడ పోయిందిరా. అర్థమైన వాడు అర్థంగా కూర్చోకూడదు. నీ తాగడం, నీ పేకాడడం, స్తోత్ర కైలి తినడం, ఇదన్నీ బూదిలాడడం, ఇదన్నీ నిన్ను కాటేర్రా. నీ గోడ లోపలిది లేదురా. సామెతల పుస్తకం 25:28 వాక్యం కూడా చూడండి. సమయం పోయిందండి నాకు. ప్రాకారం గోడ లేక ఏంటండి మనస్సునికి అణిచుకొని లేనివాడు అంతే. అంటే గోడ లేనివాడు మనసుని ఏం చేయాలి? అణిచుకోవాలి. వేరే బైబిల్ రాయబడిన సెల్ఫ్ కంట్రోల్. ఏంటంటే నాకదే వద్దు, ఇంగ్లీష్ లాగా వద్దు. మనస్సునికి ఏం చేయాలి? అణిచుకోవాలి. నీ మనస్సుకి నీ ఏం చేయాలి? స్వాధీనపరచలేకపోతే నిన్ను కాటేది. ఇప్పుడు ఆత్మ ఆరాధన లేదు. A person without self-control is like a house with the doors
and windows opened for everyone. 20 అంటే నీ ఇంటిలో ఉన్న ద్వారం ఎల్లప్పుడు కిటికీలు లేని వాడి వల్లే అందరూ రావడానికి వెళ్ళడానికి ఓపెన్. మళ్ళీ కిటికీ లేకపోతే ఓపెన్. ద్వారము కిటికీ. మనసుని అణచిన వాడు కిటికీ మూస్తుంట. మనసుని అణిచివాడు తలుపులు చేశాడు. మనసుని అణచలేను అనుకో. తాగడానికి ఇష్టం ఉంది, మనసుని ఏం చేశారు? కంట్రోల్ లేదు. అణుచుకున్నారు. తాగడానికి నాకు కూడా ఇంకా బడ్డీలు వెళ్ళినప్పుడు పాత టేస్ట్ వస్తుంది కదా. బైబిల్ రాయబడిననే తాగిన వాడికి పాము కాటుతున్నారట. అదని చదివించి సమయం పోయిందండి. దేవునికి స్తోత్రం కలిగింది. అల్లు తప్పలేదు పోదు. దేవుడికి తాగడానికి మనసు ఉంది, తాగలేదు. మనసుని ఏం చేసింది? ఐదు తినడానికి ఇష్టం ఉంది, ఏం చేసినారు? పేకాడడానికి ఇష్టం ఉంది, మనసుని ఏం చేయదు? ఇదన్నీ చేయనివాడు ఇవన్నీ చేసేసి మనం ఆనందం. తెలుగులో వంట చేయని వాడు తమిళ్ వంట చేయని వాడు ఇక్కడ మాట చెబుతాడు. వెల్కమ్. మీ అందరికి ఆహ్వానం. మనసుని అణచికొనలేని వాడు మీ అందరికి నా ఆహ్వానం. అందరికీ ఆహ్వానం. ఇంటికి రా. మనసుని అణచికొనిన వాడు ద్వారములు మూయబడిన బిడ్డ. ద్వారములు మూయబడిన వాడికి పాపు కాటదరా. ఈ మీద డబుల్ శక్తి ఆవరించుతున్నారు. అందుకని ఆ శక్తి మీద నీ బలం పొందుకో. అందరూ శక్తి నుండి బలం పొందుకో. దాని నుండి విడుదల పొందుకో. ఇది నుండి విడుదల పొందడానికి కొందరికి ఇష్టపడి ప్రయత్నించుతున్నారు. కానీ నీ మనసుకి బానిసలుగా మారిపోయింది. మనసుకి బానిస అంటే మనసుకి పాట మారాలి మారాలి మనసే మారాలి పాడుతున్నారు. నోటి నుండి మాట వస్తుంది. నాటి మాత్రం విషమే. ఎన్నిసార్లు అయ్యారు ప్రార్థన చేయడం చెయ్యను. నీకు కంట్రోల్ లేదు, మనసు అణచుకొని లేదు. ద్వారం ఉంది, ఓపెన్. ఎవరికైనా ఆహ్వానం. ఎవరైనా వచ్చి ప్రార్థన చేయను. ప్రతి ఒక్కరికి ఆహ్వానం అని. అందుకే తర్వాత గొప్ప నీతి మంత్రాలు చెప్పేస్తారు. ఇది ఇంకా ఉంది. ప్రతిరోజు ప్రార్థన చేయని వాడు మాత్రం నా దగ్గరకు వచ్చండి, ఆడి కోసం ప్రార్థన చేస్తాను. చూపించి ప్రార్థన చేయలేవాడు నా దగ్గరికి రాదండి. ప్రార్థన చేయని వాడికి ప్రార్థన చేస్తే ఫలిస్తుంది. ప్రార్థన చేయలేని వాడికి ప్రార్థన చేసే మామూలు దేవుడి కృప బట్టి ఏదో స్వస్థత జరిగింది. దమ్ముంటే నిన్నే కాటిన శక్తికి అగ్నిని పౌలు గారికి కాటిన ఆ పాంబులకి ఏం చేశారు? అగ్నిలోనికి జాడించండి. ఈరోజు మారు మనసు పొంది నిన్ను కాటిన ఆ పాప శక్తియే అగ్నిలోనికి జాడించడానికి రెడీ అవుతుంటే క్రోధ తెరవబోతున్నారు ఈ రోజు. అవునా? ఈ పామిని పౌలు ఏం చేశారు? జాటితుడు ఎక్కడికి? దాన్ని బట్టి ఏమైంది? పాము కాలిపోయింది, తెరవబడింది. ఎవరు చేశారు? బుబులియోస్ తన
ద్వారం నీ కోసం తెరవబడిన ముందు, నీలోనికి మేలు రావడం ముందుకు పాము కాటుతుంది. కాటిన వాడు కాటేరు చెప్పుకొని తిరగకుండా ఆత్మ శక్తితోని ఆ శక్తియే జాడి అందుకని మానకు కైనీ ఉంది, సారాయి ఉంది, పేకాడును ఉంటే సినిమా ఎక్కువ చూస్తుండే, సీరియల్ చూసిన మానుకో. లేకపోతే కాటేరు మీరు ఒక్కటే 400 సినిమా చూసిన నాకు మానేయడానికి శక్తి ఉండదు. నీకు 2 సీరియల్ చూసి మొత్తం మారడానికి నీకు శక్తి లేదు. చెప్పండి. నీ మనస్సుకే చేయాలి, అణచివేయమ్మా. అది నీ మనసుని గెలిస్తే నీ గెలిచినట్టు. మనసు చెప్తాం, వెళ్తాం. ఆత్మ చెప్తాం, నో బ్రేక్. స్తోత్రం. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. పాముల గురించి అప్పుడు చెప్పండి. 2వ ఏంటంటే తేళ్ళు వెనక్కల నుంచి కొట్టింది. అది వెనక్కలు నిన్ను అంటే ఏమవుతుంది? భయంకరమైన నొప్పి. అదే చదివించి వినిపిస్తున్న సమయం లేదు. అందుకే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో ఉంది. అందుకంటే అది కాక 1 రాజుల పుస్తకం 12వ అధ్యాయంలో కూడా ఉంది. 12వ అధ్యాయంలో దాని స్తోత్రం. పోనండి చమ్మ, అదన్నీ చెప్పడానికి సమయం లేదు. దేవునికి స్తోత్రం. ఇది సొలొమోను చేసిన ఒక తేడా. అదేమంటే శ్రమ. సంఘానికి సర్పం చేయని పని చూడ. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 3-4 వాక్యం చదవండి. నేను మళ్ళీ చదివి మాట ముగిస్తున్నాను. స్తోత్రం. సర్పం నీ కుయుక్తి చేత సర్పం కుయుక్తి చేత తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్టుగా నీ మనసునికే జరుగుతున్నారు. నీ మనసు స్తోత్రం. హలో, నీకు అర్థమవలేదు. ఇదన్నీ చెప్పినది ఏమంటే మన క్రీస్తుతో ఏమి చేశారు? నిబంధన చేశారు, ఉటంబడి. ఎలాగా? వివాహం చేయడానికి మాట ఇచ్చారు. ఇప్పుడు రక్షణ పొందిన దినం. ఆ దినమున మాట ఇచ్చారు, నువ్వు నాకు వరుడు, నేను నీకు వధువు. అది ప్రధాన చేసుకున్నారు. వివాహం జరిగిన మునుపు ఏమండి? వివాహం జరిగిన మునుపు బాయ్ ఫ్రెండ్ వస్తుంది. ప్రేమికుడు వివాహం ప్రేమికుడు. హలో, హౌ ఆర్ యు? ఆ మొబైల్ మెసేజ్ పంపించిన ఎలాగైనా చెప్పాలా? స్తోత్రం. నీ మెసేజ్ స్తోత్రం. నీ మనసు చెరపబడిందండి. ఎక్కడ నుండి? నీ వరుడు నుండి. నీ మనసుకే చేసే. మనసు మారితే నిన్ను మార్చినట్టుగా. వరుడు దగ్గరికి నీ వచ్చినది మనసు మారిన కాబట్టి, వరుడు దగ్గర నుండి నీ మారాలంటే అదే ఆడుకోరుకున్నా. చెల్లెమ్మ, నీ ఆ చెల్లి అమ్మ లోపల ఒకటి వేరే ఉందరా? స్తోత్రం.
నడవడానికి శక్తి ఉన్నది. అది నీ కన్నిని గుడ్డితనం చేస్తుంది. అది నీ కన్నిని ఏం చేస్తుంది? అది 2:4 అది నీ కన్నికి ఏం చేస్తుంది? నీ మనసు చెరుపుతుంది. నీ కన్నికి ఏం చేస్తుంది? నీ మనోనేత్రం గుడ్డితనం చేస్తుంది. ఈ కన్ను కాదు, మనోనేత్రం. అందుకని ఏం చెప్పినా గానీ నీకు కనబడలే. నీకు నేను చెప్పితే పాపం నీకు అది ఎప్పుడో పోయింది. అది కన్నికి సరిగా కనబడలేదు కాబట్టి నేను వెళ్ళారు 1200 కన్నత్తలు కొందరు సరిగా కనబడలేదు. ఈరోజే కన్ను కనబడడానికి నీ కన్నెత్తలు లేదు. కన్నెత్తలు ఏసై ఇవ్వదు. నీ కన్నీళ్ళు రాయడానికి ఏంటిస్తుంది? కాటిక. సరి అయిన కళ ఫ్రీగా ఇవ్వలేదు. నేను ముందుకు బాప్తిస్మ ఫ్రీ, రక్షణ ఫ్రీ, మారు మనసు ఫ్రీ, పరలోకం ఫ్రీ, మొత్తం ఫ్రీ. కానీ కన్నే కనబడాలంటే అది ఫ్రీ లేదు. రాయగడ సంఘ బిడ్డలకు పరిశుద్ధాల దేవుడు మాట్లాడుతున్నారు. కొందరు చర్చికి వస్తున్నారు, ఆరాధనకు కూర్చున్నారు. వాడు మనసు ఎప్పుడో సాతానే చేశారు, చెరిపారు. సాతానే చేశారు, చెరపబడింది తల్లి. అది ఎరిగిన పౌలు గారు చెప్పుతున్న సాతానికి ఏముంది? తంత్రాలుంది. సాతానికి ఏముంది? తంత్రములుంటే ఆయనకి తంత్రం ఉంది. ఆయన కన్నికి మనోనేత్ర గుడ్డితన చేస్తున్నా, నిన్ను మనసును చెరుపుతున్నా. ఆ శక్తి మీద ఈరోజు జయపోతుకో. శబరి మాట పాము తేడు గురించి చెప్పడానికి సమయం. తేడు శ్రమ, తేడు స్తోత్రం. వెనకలు నిన్ను నొప్పి పట్టిన శక్తి. స్తోత్రం. ఈ శక్తికి పైన నీకేముందండి? పాము తేడు. ఏంటండి? తొక్కాలి. ఏంటండి? పాముతో తేలినది త్రొక్కడానికి నీ కాలికి బలం ఉండాలి. నీ కాలికి ఏముండాలి? పాము కాటిన వాడు వచ్చి తొక్కకూడదండి. తొక్కత నిన్ను తొక్కదు. చిన్న చిన్న పాప ముంచుకొని ఒక మనుషులు దెయ్యం పట్టినప్పుడు గానికి కెరి పట్టుకున్నాడు. 7 రోజులు నిద్ర లేదు ఆడికి. వాడు మొత్తం తప్పు చేసి తిరిగి వచ్చి సాతానికి పట్టకుండా సాతాను తిరిగి అందుకే నేను చెప్పిన వాడ మరిచిపోతుంది తల్లి. అది నీకు తొక్కడానికి ఏముంది? కాలు బలం. కాలుకి ఏమవ్వాలి? కీర్తనములు 17:5 అది కూడా చదివి మాట బాకీ ఎప్పుడైనా స్వతంత్రం. కీర్తనం 17 హల్లెలూయా చెప్పండి. ఎలాగ నడవాలి తల్లి? ఎలాగ నడవాలి? నీ మార్గం అది. మార్గం యేసయ్యే ఉంది. ఆ మార్గం నడవండి. వేరే మార్గం ఉంది. అదే ఆ మార్గం గురించి చెప్తా నీకు నొప్పి వస్తుంది. అందుకే నాకు ఆ మార్గం వెళ్ళకి చెప్పినది ఏమంటే క్రూక్డ్ వే, షార్ట్ కట్ వే. ఇక్కడ ఇది కొండ తొమ్మిడికి వెళ్ళాలంటే ఇట్లా రోడ్డుకి వెళ్ళకుండా తన్నంగా అది వేరొక మార్గం. నీ మార్గములు నడవండి. అవును కదా? ఒకసారి చదవండి తల్లి. నీ మార్గములు యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. యేసు చెప్పిన మార్గములని స్థిరపరచాలి. నీ కాలు అక్కడ చేయాలి. అక్కడ స్థిరపరిస్తే నీ కాలు ఏమవదు. ఎందుకు జారకుండా తొక్కడానికి ఉన్న కాలు అది.
దేవుడి బిడ్డలు ఉంటే ఆడి జారకుండా తొక్కిన బిడ్డలుగా ఈ రోజు నిన్ను మార్చబోతున్నారు దేవుడు. నీ కాలు మీదకి అభిషేకం కనుక అదురబాధ కనుక శబ్దం కాలికి ఏమో ఉన్నది ఆడ మార్గములు నిలబడి. కొందరికి ఆదివారం ఒక మార్గం, సోమవారం శనివారం అదో స్థిరమైన మార్గం. స్తోత్రం. నీ మాట చెప్పడానికి ఇష్టం ఉంది, నీకు వాక్యం ఉంది, నేను చెప్పమని ఎంత హృదయం లేదు, ఏదో చెప్తున్నారు, ఆత్మ స్పందన ఉంది, కానీ నేను టైంకి భయపడుతున్నాను. స్తోత్రం. తొక్కండి, అది నీకు హాని చెయ్యదు, అది నీకు హాని చెయ్యడానికి వచ్చిన శక్తి. పాము తేడు నిన్ను తొక్కండి, పాము నిన్ను కాటదు, ఎందుకు నీ మార్గములు నిలబడిన కాబట్టి. జారకుండా చోట నిన్ను నిలబడితే పాము నిన్ను కాటదు, తేడు నిన్ను ఏం చెయ్యను, పొడవదు 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 కాటను. మార్గములు నిలబడిన బిడ్డ ఉంటే అదురబాధగల శక్తి. అటువంటి వారుంటే యేసయ్య కాలు వలన నీ కాలు మారిపోతుంది. ప్రకటన గ్రంథములో 1 అధ్యాయములో రాయబడినదో ఆయన కాలు ఎలాగుంది? ఉలమలో ఆమె చెప్పడు, ఆయన పాదము కొలమి పూట వల్ల నిలబడి. అంతక ఆయన కాలు అలాగైతే నీ కాలు కూడా అనగా అలాగంటి కాలు నీకున్న కాబట్టి జారకుండా నిలబడక. సంఘం ఈ నిలబడి జారకుండా నిలబడితే నీకెదురుగా కాటిన శక్తి తొక్కడానికున్న అభిషేకం ఈ రోజు నీ తల మీద పడితే అది నీకు హాని చెయ్యకుండా తొక్క తొక్క తొక్క. జారలేని వారు ఎవరైనా ఉంటే ఈ రోజు ఏసు నామమున కాలుతో తొక్కే ఈ రోజు విడుదల పొందుకో.